ఏ క్షణాన ఒప్పుకుందో కానీ ఇప్పుడు పూజ జాతకమే మారిపోయింది. సినిమా రిలీజ్ కు ముందే బెల్లంకొండ సురేష్ భారీ ఆఫర్ ఇచ్చాడు ఈమెకు. లక్షలో రెమ్యునరేషన్ తీసుకునే ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ మూవీకి ఏకంగా 2 కోట్లు తీసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అది ఇంకా మర్చిపోక ముందే మరో వార్తతో హల్చల్ చేస్తోంది. ఓ భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం యజమానులు పూజా హెగ్డేను సంప్రదించారు. సాధారణంగా షాప్ ఓపెనింగ్స్ కు కొందరు హీరోయిన్లు ఖరీదైన గిఫ్ట్లు తీసుకుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే 3 లక్షల వరకు చార్జ్ చేస్తారు. పూజా హెగ్డే మాత్రం ఏకంగా 10 లక్షలు డిమాండ్ చేసి షాక్ ఇచ్చింది. జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసి 4 ఫోటోస్ దిగితే ఎంత అడుగుతారు అంటూ సదరు యాజమాన్యం పూజను అడిగారట. అంతే ఇస్తేనే కట్ చేస్తా, లేదంటే లేదు అని ముఖం మీదే చెప్పేసిందట. దాంతో నువ్వు వద్దు, నీ కటింగ్ వద్దు అని వారు వెళ్లిపోయారట. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.